టుడేస్ రెసిపీ వంకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. వెల్కమ్ టు శ్రీరాంజ్కా వ్లాగ్స్. సో ఈరోజు నేను గ్రీన్ వంకాయ తీసుకున్నాను. ఇవి ఆర్గానిక్ మా విలేజ్లో తోటలోవి. సో నేను ఇక్కడ వాటిని వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ దెన్ నెక్స్ట్ మనం సాల్ట్ వాటర్లో యాడ్ చేసి పెట్టాము. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకొని దాంట్లో కారము, సాల్ట్, ధనియా పౌడర్, పచ్చి ధనియాల పౌడర్ అవన్నీ యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో దాన్ని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఏదైతే వాష్ చేసి పెట్టుకున్నామో సాల్ట్ వాటర్లో వంకాయ పీసెస్ అవి యాడ్ చేసుకోవాలి. సో ఇలా వీటిని అంతా మిక్స్ చేసేసుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు మ్యారినేట్ చేసుకోవాలి. నెక్స్ట్ మసాలా ప్రిపేర్ చేసుకోవాలి, మసాలా పౌడర్ అనేది. సో దీనికోసం మనము ఆవాలు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు అండ్ జీలకర్ర, మెంతులు, ఒక 4-5 ఇలాచి అండ్ 4 లవంగాలు, ఒక చెక్క యాడ్ తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని మనము పౌడర్ ఫార్మేట్లో తీసుకోవాలి. పౌడర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే 2 టమాటోస్ తీసుకొని వాటిని పీసెస్ కట్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్మూత్గా అవుతుంది. స్మూత్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చూపిస్తున్న కదా వీడియోలో అలా స్మూత్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఏదైతే పౌడర్ మిక్సీ చేసుకున్నాక సేమ్ దాంట్లోనే ఈ టమాటో పీసెస్ కూడా యాడ్ చేసేసుకొని స్మూత్ పేస్ట్ అనేది రెడీ అవుతుంది. ఇలా ఈ పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక బ్యాండ్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. జీలకర్ర, ఆనియన్స్, మిర్చి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న వంకాయ పీసెస్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకోవాలి. ఇవి కంప్లీట్గా ఫ్రై అయిపోవాలి. ఫస్ట్ ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఆఫ్టర్ 5 మినిట్స్ లో ఫ్లేమ్ పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. సో చూడండి ఇప్పుడు నార్మల్గా ఫ్రై అయింది. సో నెక్స్ట్ 5 to 10 మినిట్స్ వరకు పెట్టేసుకోండి. మిడిల్లో సాల్ట్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే పీసెస్కి సాల్ట్ అనేది మంచిగా పట్టుతుంది. సో టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5-10 మినిట్స్ అలాగే వదిలేసేయండి. ఇప్పుడు చూడండి కంప్లీట్గా ఫ్రై అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే, మీరు డెఫినెట్గా ట్రై చేయాలి. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, అది యాడ్ చేసుకొని అది చూడండి లో ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ అవ్వనివ్వాలి. మసాలా అంతా మనకి పీసెస్కి పట్టుకునే వరకు అలా ఒక 5 మినిట్స్ వరకు అలా కలుపుతూ వదిలేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ మసాలా వంకాయ కర్రీ అయితే. అందరూ రొటీన్గా గుత్తి వంకాయ మసాలా కన్నా ఇది డిఫరెంట్గా ట్రై చేశాను. మీరంతా టేస్ట్ చేసి చూడండి, ఒకసారి ట్రై చేయండి మీ ఇంటి దగ్గర. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. కర్రీ రెడీ టు సర్వ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.